భారతదేశ వ్యవసాయ చరిత్రలో మన పశువుల పాత్ర ఎంతో ఉంది. పాడి పంట అంటాం. ఈ పశువుల పాత్ర ఎంత ఉందంటే ఇన్ని కఠినమైనటువంటి భూముల్ని, కోట్ల ఎకరాలని వాటి కష్టంతో దున్ని పంటలు పండించడానికి అనువుగా మార్చాయి. మనం చూస్తే మన సాంప్రదాయంలో అందుకనే వాటికి అంత గౌరవం ఉంటుంది. మన పశువుల్ని గుర్తు చేసుకుంటూ కనుమ పండగ రోజు పశువుల్ని పూజించి వాటిని ఆరాధించి వాటి ప్రాముఖ్యతని ఒక కృతజ్ఞత తెలుపుకునే ఒక పండగ మనం చేస్తాం. అలానే ఏరువాక పౌర్ణమి మళ్ళా సీజన్ మొదలయ్యేటప్పుడు ఈ పశువులను తీసుకొని ఊరేగింపుగా వెళ్ళి వాటిని అలంకరించుకొని ఈ గోమాత భూమాత వాటిని నమస్కరించుకొని వాటిని ఒక భక్తిభావంతో వాటిని ఒక ఆరాధ్య భావంతో పెంచుకుంటూ మనం కలిసి పనిచేసే సంస్కృతి మనకుంది. అలానే ఎన్నోసార్లు ఈ పరిణామ క్రమంలో అతివృష్టి అనావృష్టి సంభవించినప్పుడు మానవ జాతిని ఆదుకుంది పాడి పరిశ్రమ. సో అటు ఆ జంతువుల నుంచి వచ్చినటువంటి పాలు, పెరుగు, వెన్న వీటన్నిటి ఉత్పత్తులతోటి ఒక జాతి మనుగడ కొనసాగించింది. అందుకని మానవ జాతి ఎప్పుడు కూడా ఆ పశువులకి తోడ్పాటుగా ఉండాలి. అలానే పొలాల్లో కాపలా కాసేటప్పుడు కానీ కుక్కల పాత్ర కానీ, అలానే కోళ్ళ పాత్ర కానీ, అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉంటూ ఎటువంటి పురుగులు రాకుండా వాటిని తింటూ వీళ్ళకి ఆహారంలో ఈ గుడ్లు మాంసానికి ఉపయోగపడుతూ, అంటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆ ఇంటిగ్రేటెడ్నెస్ వ్యవసాయ రంగంలో ఉంది భారతదేశంలో తెలియకుండానే. అది చాలా సస్టైనబుల్ మోడల్గా ఉంది. వ్యవసాయం అంటే ఓన్లీ పంటలు వేయడం అనే కాకుండా పశువులు పెంచుకోవడం, మన పొలాల్లో వ్యర్థాలుగా ఉన్నటువంటి గడ్డిని అవి ఆహారంగా తీసుకొని మనకెంతో అవసరమైనటువంటి సూక్ష్మ స్థూల పోషకాలు ఉన్నటువంటి ఎరువుని మనకిస్తే ఒక ప్రాసెస్లో ఆ ఎరువుని మనం మళ్ళీ కుళ్ళబెట్టుకొని తీసుకెళ్ళి పొలాల్లో వేసి కాలానికి ముందు ఎండాకాలం అయిపోయి వానాకాలం వచ్చే ముందు అవన్నీ పొలాల్లో వేసేసుకొని ఏరువాక జరుపుకొని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అలానే ఇంటి చుట్టూ కోళ్ళు ఉండడం వల్ల ఈ పురుగుల నుంచి రక్షించుకోవడమే కాకుండా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ మానవజాతి మనుగడకి వాటి పాత్ర ఉంది. మనం ఈ మధ్య చూస్తున్నాం అవతార్ లాంటి సినిమాలో జంతువులకి కనెక్ట్ అయినట్టు అవి వాటి మనసును అర్థం చేసుకొని ముందుకు పోతున్నట్టు. కానీ మనం ఎప్పుడో మన ఎద్దులు పశువులు దాన్ని అర్థం చేసుకొని వ్యవసాయంలో ఎంతో తోడుగా, అలానే మనుషులు కూడా అంత ప్రేమగా చూసేవాళ్ళు. వెరీ అన్ఫార్చునేట్లీ కొంచెం కనెక్ట్ డిస్కనెక్ట్ అయిపోయింది. బట్ వీటన్నిటి పాత్ర భారతదేశ వ్యవసాయ చరిత్రలో మనం ఎప్పటికీ గుర్తుంచుకోదగింది.